ఈ వారాంతం ఆరోగ్యం, ఆచారం, అక్షర జ్ఞానం, ప్రకృతి, ప్రేమ అన్నింటినీ కలిపి మాయాజాలాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. హెడ్లైన్స్ చూద్దాం. బియ్యాన్ని ఆరోగ్యంగా మార్చే స్మార్ట్ కుక్కర్. మామిడి పండ్ల పండుగలో గిరిజన సంప్రదాయం. అడవుల్లో చదువు పంచే ఆదర్శ ఉపాధ్యాయుడు. మొక్కలతో ఆటో నడిపే ప్రకృతి ప్రేమికుడు. ఇలాంటి ఓ ప్రత్యేక ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది వీకెండ్ ఎక్స్క్లూజివ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎంత సంపాదించినా మంచి ఆరోగ్యం లేకపోతే అదంతా వ్యర్థమే. మారుతున్న కాలంలో వయసుతో సంబంధం లేకుండా పలు రకాల వ్యాధుల బారిన పడడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీపీ, షుగర్ అనేవి చిన్న వయసుల వారికి కూడా వస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అన్నాన్ని ఎక్కువగా తీసుకునే మనం ఈ షుగర్ బారిన సులభంగా పడిపోతున్నాం. అందుకే బాపట్లకు చెందిన శాస్త్రవేత్త అన్నంలోని షుగర్ని నాశనం చేసే స్మార్ట్ రైస్ కుక్కర్ని కనుగొన్నారు. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని వాడడం ఎలా తెలుసుకుందాం. షుగర్ వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న భయానక రోగం. మన భారత్లోనూ దీని ప్రభావం రోజురోజుకు తీవ్రతరం అవుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్నం ఎక్కువగా తీసుకునే భారతీయుల్లో షుగర్ వ్యాధి తీవ్రతరం అవుతోంది. బ్లడ్ ప్రెషర్తో పాటు ఊబకాయం బారిన కూడా చాలా మంది పడుతున్నారు. దీంతో ఓ వ్యవసాయ శాస్త్రవేత్త వినూత్న ఆవిష్కరణకు ప్రాణం పోశారు. చక్కెర వ్యాధిని నియంత్రించే స్మార్ట్ కుక్కర్ను తయారు చేశారు. మధుమేహం, ఊబకాయం ఉన్నవారి కోసం బాపట్లలోని శాస్త్రవేత్త దోనెపూడి సందీప్ రూపొందించిన స్మార్ట్ కుక్కర్కు పేటెంట్ లభించింది. మరి ఇది ఎలా తయారు చేశారు, అది ఎలా పనిచేస్తుంది? బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. చక్కెర వ్యాధిని నియంత్రించే స్మార్ట్ రైస్ కుక్కర్ను కనుగొన్న బాపట్ల శాస్త్రవేత్త ఆవిష్కరణకు పేటెంట్ హక్కు లభించింది. మధుమేహ రోగులు, ఊబకాయులకు ఉపయోగపడేలా రూపొందించిన స్మార్ట్ కుక్కర్కు పేటెంట్ లభించింది. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని బాపట్ల వ్యవసాయ కళాశాలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త దోనెపూడి సందీప్ ఈ స్మార్ట్ కుక్కర్ను రూపొందించారు. దేశంలోని తొలిసారిగా రూపొందించిన దీనికి ఇటీవలే పేటెంట్ వచ్చిందని, త్వరలో మార్కెట్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు సందీప్ రాజా. నేను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్లలో నేను బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మాకు మూడింటి మీద మాకు రీసెంట్గా పేటెంట్ అనేది లభించింది. అందులో ఒకటి డయాబలైట్ స్మార్ట్ రైస్ కుక్కర్, అట్లానే రెండవది జిఐ గ్లైసిమిక్ ఇండెక్స్ని పరీక్షించేటటువంటి కిట్ ఒకటి మేము రూపొందించడం జరిగింది. దానికి కూడా పేటెంట్ వచ్చింది. అట్లాగనే చిల్లీస్ కాంపాక్షన్ అండ్ బ్యాగింగ్ యూనిట్ అనేది ఒకటి కూడా మేము పేటెంట్ రావడం జరిగింది మా రీసెంట్ పరిశోధనలో. అయితే ఈ మూడింటిలో మనము ఈ డయాబలైట్ స్మార్ట్ రైస్ కుక్కర్ అనే దాని గురించి కనుక మాట్లాడుకుంటే, ఆ ఆవిష్కరణ మేము చేయటానికి అసలు మాకు ఆలోచన ముందరగా ఎందుకు స్టార్ట్ అయిందంటే, మామూలుగా మనందరికీ డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో ఎంతగా ప్రబలిపోతుంది. ప్రతి ఫ్యామిలీలో కూడా ఈరోజు ఒక డయాబెటీస్ పేషెంట్ ఉండేటటువంటి పరిస్థితి చాలా సాధారణంగా ఉంటుంది. అయితే ఈ కోవిడ్-19 తర్వాత వీటితో పాటుగా మనకి టైప్ 1 డయాబెటీస్ అనేది కూడా చిన్నపిల్లల్లో కూడా చాలా పెరిగిపోతుంది. వాస్తవానికి మా ఇంట్లో కూడా మా బంధువుల ఒక 3 ఏళ్ల పాప డయాబెటీస్ 1తో రోజుకి 5 ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితులు నేను గమనించిన తర్వాత మేము యాక్చువల్గా బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్తగా మేము అప్పటికి ఒక ప్రాజెక్ట్లో స్టార్చ్ అంటే మనకి రైస్లో ఒక 75% స్టార్చ్ ఉంటుంది. ఆ రైస్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఏంటి, దాని డైజెస్టబిలిటీ ఏంటి అనే దాని మీద మేము కొన్ని పరిశోధనలు చేస్తూ ఉన్నాము. ఆ పరిశోధనల్లో మేము పరిశోధనలో ఒక 5 సంవత్సరాలు చేసాము. ఆ పరిశోధనలో మేము తీసుకున్నటువంటి కొన్ని కంక్లూజన్స్ని బేస్ చేసుకుని దీనిని ఒక ప్రోడక్ట్ బేస్గా, దీని ఒక కుక్కర్ బేస్గా, హౌస్ హోల్డ్ కుక్కర్ బేస్గా కానీ, లేకపోతే ఒక లార్జ్ స్కేల్ రెస్టారెంట్స్లో కానీ, లేకపోతే బయట ఉపయోగించుకునే ఒక విధంగా చేయాలనే ఆలోచనతో దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ రైస్ని మనము ఎక్స్ట్రీమ్ హీటింగ్ చేస్తూ ఉంటాము, అలాగనే ఎక్స్ట్రీమ్ కూలింగ్ చేస్తూనే ఉంటాము. సో ఈ ఎక్స్ట్రీమ్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి తీసుకువెళ్ళే ఒక వెజిల్ని అక్కడ పెట్టాల్సి ఉంటుంది. 120 డిగ్రీ సెంటిగ్రేడ్కి తీసుకుపోయి ఒక వెజిల్ని రెండింటిని అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ రెండింటిని పెట్టినప్పుడు దాని మధ్య హీట్ ఎక్స్చేంజ్ కాకుండా ఎలా ఆపాలి, దీన్ని ఎలా ఫ్యాబ్రికేట్ చేసుకోవాలి. మరొకటి ఏమంటే, మేము డిజైన్ చేసేదానికి పూర్తిగా కూడా యాస్థెటిక్స్ కూడా, దాని లుక్ కూడా చాలా బాగుండాలనే ఉద్దేశంతో మేము మొత్తం దానికి అక్రైలిక్ బాడీ తీసుకోవటం కానీ, స్టెయిన్లెస్ స్టీల్ మేడ్ ఫినిష్ తీసుకోవటము, అట్లాగా మేము ఎన్నో కొన్ని జాగ్రత్తలు తీసుకుని దానిని మేము కోయంబత్తూరులో వేరే ఒక ప్రైవేట్ ఫిర్మ్కి మేము ఫ్యాబ్రికేషన్కి ఇవ్వటము, దాని తర్వాత దాన్ని టెస్టింగ్ చేసి ఆప్టిమైజ్ చేయటం అనేది జరిగింది.
లేదా డయాబెటీస్ లేని వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కనుక మనం చూసుకున్నట్టయితే, డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది మనం ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు కూడా మనకి ఎక్కువ క్యాలరీస్ తీసుకునే దానివల్ల మళ్ళీ వెంటనే మనకు ఆకలి అనిపించడం, వెంటనే వేరే ఆహార పదార్థం తీసుకోవడం, దానివల్ల మనకు ఊబకాయం ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సో నిదానంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాన్ని తీసుకోవడం అనేది షుగర్ లేని వాళ్ళకి కూడా అది మంచి మెటబాలిక్ రేట్ మెయింటైన్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలో ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఈ కుక్కర్లో బియ్యాన్ని ఉడికించటం వల్ల జీఐ తగ్గుతుంది. దీంతో మధుమేహులకు చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అన్నంలోని జీఐను తగ్గించి నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేయడమే డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్ ప్రత్యేకత అని సందీప్ తెలిపారు. ఇందులో వండిన అన్నం తింటే అరుగుదల నిదానంగా జరిగి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుందని చెప్పారు. జీవక్రియ మెరుగవుతుందని, శరీర బరువును నియంత్రణలో ఉంచుతుందని పేర్కొన్నారు. ఈ కుక్కర్ను మొబైల్ యాప్తో కూడా నియంత్రించవచ్చన్నారు. నా పేరు డాక్టర్ ఏడుకొండలు, ప్రధాన శాస్త్రవేత్త, పంటకోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల. ఇక్కడ మా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్లో ముఖ్యంగా పరిశోధన పంటకోతనంతర లాస్ను తగ్గించడానికి, అదేవిధంగా పంట కోసిన తర్వాత అందులో విలువ జోడింపు ప్రాధాన్యతగా పరిశోధన చేస్తుంటాము. ముఖ్యంగా తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో వరి ప్రధాన పంట కాబట్టి ఈ పంటకు సంబంధించి ఆరుదల యంత్రాలు కూడా మేము తయారు చేస్తున్నాము. వాటిల్లో 5 టన్నుల కెపాసిటీ గల ఆరుదల యంత్రం ఒకటి తయారు చేసాం. అదేవిధంగా కొత్త రైస్ని తొందరగా పాత రైస్గా మార్చే ప్రక్రియను కూడా, సాంకేతికను కూడా మేము డెవలప్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకునేది గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ప్రతి పంటకి ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఇండికేషన్ ఉంటుంది. అంటే అది తిన్న తర్వాత ఎంత ఫాస్ట్గా మన రక్తంలో కలిసిపోతుంది అనే దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్గా వ్యవహరిస్తారు. రైస్ తీసుకుంటే రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ మా శాస్త్రవేత్తల బృందం ఈ రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించడానికి స్మార్ట్ కుక్కర్ ఒకటి తయారు చేశారు. ఇందులో దాదాపు 20% వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించవచ్చు. అలాగే ఆ రైస్లో ఎంత గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నదనే దాన్ని కనుగొనడం కూడా చాలా ఖరీదైన ప్రక్రియ. ఈ ఖరీదైన ప్రక్రియను కూడా మా వాళ్ళు పరిశోధన చేసి చాలా తక్కువ రేటుతో, అది అంటే ఒక శాంపుల్ దాదాపు 7,500 రూపాయలతోటే గ్లైసెమిక్ ఇండెక్స్ కనుక్కునేటట్లు పరిశోధన చేసి సాధించారు. ఇవన్నీ మన వరికి పంటకు సంబంధించిన అంశాలు. అదేవిధంగా పసుపుకు కానీ, చిరుధాన్యాలకు కానీ, రకరకాల పంటలకు సంబంధించిన పరిశోధనలు ఎన్నో చేస్తున్నాం. ఉదాహరణకి పసుపు తీసుకుంటే పసుపుకి స్టీమ్ బాయిలరు, అలాగే పసుపు గ్రేడర్ కూడా తయారు చేసాం. అలాగే మిర్చిని తీసుకున్నట్లయితే మిర్చి మనం ఎండలో ఆరబెట్టినట్లయితే ఏమవుతుందంటే ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల రంగు మారే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కళ్ళల్లో పోసినప్పుడు అది చాలా మన బయట నుంచి ఫారెన్ మ్యాటర్ వీటి వల్ల తొందరగా పాడయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకని మా పరిశోధన కేంద్రం వారు మల్టీపర్పస్ సోలార్ డ్రైయర్ అని తయారు చేశారు. దీంట్లో ఈ ఫిల్టర్ చేసి అది ఏం చేస్తుందంటే అతినీళ్ళలో కిరణాలను ఫిల్టర్ చేసి మిర్చి రంగు మారకుండా అదే నాణ్యతను మెయింటైన్ చేస్తుంది. మిర్చిని గోతాల్లో తొక్కటం చాలా శ్రమతో కూడిన పని. దానికోసం ఇక్కడ మా శాస్త్రవేత్తలు ఏం చేశారంటే హైడ్రాలిక్ సిస్టంతో పనిచేసే 2 HP మోటార్తో ఒక ఆటోమేటిక్గా మనం మిర్చి వేస్తుంటే అది బాగా కంప్రెస్ చేసి బస్తాల్లో తొక్కి ప్యాక్ చేసే మెషిన్ కూడా తయారు చేసాం. ఈ విధంగా మనకి దాదాపు 3 పేటెంట్లు వచ్చాయి. వీటికి ఒకటి రైస్ కుక్కర్కి వచ్చింది, అలాగనే గ్లైసెమిక్ ఇండెక్స్ కనుక్కునే ప్రక్రియకి, అలాగనే ఈ చిల్లీ కాంపాక్షన్ యూనిట్కి కూడా మనకి పేటెంట్ వచ్చింది. గతేడాది సందీప్ రూపొందించిన 2 పరికరాలకు కూడా పేటెంట్ లభించింది. ప్రస్తుతం సమాజం అంతా మధుమేహం, ఊబకాయంతో బాధపడుతున్న తరుణంలో ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. సమాజం మనకేం చేసిందని కాదు, మనం సమాజానికి ఏం చేస్తున్నామనే విధంగా ఆలోచించాలని అంటారు పెద్దలు. సాయం ఏ విధంగా చేసినా అది గొప్పే. అందులోనూ మారుమూల గ్రామాల్లో ఉంటూ అక్షర జ్ఞానం లేని అమాయక గిరిజన బతుకుల్లో అక్షర జ్యోతి వెలిగించడం అనేది ఇంకెంత గొప్ప విషయం. అలాంటి మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఓ ఉపాధ్యాయుడు. కొండల్లో గుట్టల్లో నివసించే గిరిజన ప్రజల చెంతకు కాలినడకన వెళ్లి వాళ్ళకి ఓనమాలు నేర్పిస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు? ఇంత కష్టం వెనుక ఆయనకున్న లక్ష్యం ఏంటి? వాచ్ దిస్. వేసవి సెలవులు వస్తే సహజంగా ఉద్యోగులు ఎవరైనా
కుటుంబంతో ఎక్కువగా గడుపుతారు. వీలును బట్టి విహారయాత్రలు, తీర్థయాత్రలు ఇతరత్రా ఆహ్లాదంగా గడిపేందుకు సమయం కేటాయిస్తారు. కానీ సుందిల్లా రమేష్ అనే ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రం సమాజంలో చైతన్యం కోసం ఊరూరా తిరుగుతున్నారు. కనీసం బైకులు కూడా వెళ్లలేని కుగ్రామాలకు కాలిబాటన వెళుతున్నారు. మండుటెండలో రాళ్లు రప్పల రహదారులు, అడవులు, గుట్టలు దాటి బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకులీడుస్తూ నిరక్షరాస్యతకు తోడు మూఢనమ్మకాలతో వెనుకబడిపోతున్న ఆదివాసీ పల్లె ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇల్లు అన్నప్పుడు మనం ఈ రాత్రం ఇది అరే ఈగలున్నాయి అంటాం కదా, ఈగ అన్నప్పుడు ఇది రాయాలి. ఓ అరే అడవిలో పోయి ఉడతలు పట్టకుండ్రు అంటాం కదా. ఓ అంటే మనం కైకిలు పోతే ఎట్లా పోతే పిల్లల్ని ఎత్తాము, దేంట్లో ఎత్తాము, ఊయలు ఎత్తామంటే ఊయలా అంటే ఇది రావాలి. మంచిర్యాల జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు సుందిల్లా రమేష్ కొన్నాళ్ల క్రితం బదిలీపై కొమరం భీం జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం కాగజ్ నగర్ మండలం చారిగాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మొదటి నుంచి సామాజిక స్పృహ ఉన్న ఈయన ఖాళీ సమయాల్లో ప్రజల సేవలోనే ఎక్కువగా గడుపుతుంటారు. 20 ఏళ్ల ఉద్యోగ జీవితంలో తాను పనిచేసిన పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థుల బాగోగులను చూసుకోవడం ద్వారా మంచి గుర్తింపు పొందారు. కొమరం భీం జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ప్రజలు ఇంకా సామాజికంగా వెనుకబడి ఉండడాన్ని ఉపాధ్యాయుడు రమేష్ గమనించి చలించిపోయారు. తన వంతు బాధ్యతగా మార్పు కోసం నడుం బిగించి మోటివేషనల్ స్పీకర్గా మారారు. కవిగా, రచయితగా, గాయకునిగా కళా సాంస్కృతిక రంగాల్లోనూ పట్టున్న ఈ ఉపాధ్యాయుడు అందరికీ అర్థమయ్యేలా తనదైన శైలిలో మాటలు, పాటలతో ప్రజల్లో మమేకమవుతున్నారు. ఆడే పాడే వయసులో నాయ్య కన్నీళ్లు పెట్టించకే, బాల్యముల పిల్లొద్దురా ఓ అయ్య బడికి పంపావే మీరా. ఆడే పాడే వయసులో నాయ్య కన్నీళ్లు పెట్టించకే, కష్టపడి చదివిత్తనే మళ్ళీ జన్మంటూ ఉంటే ఓ బిడ్డ సక్కంగా చదివిత్తనే. కొమరం భీం జిల్లాలోని 15 మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున 15 వెనుకబడ్డ గ్రామాలను ఎంపిక చేసుకున్నారు రమేష్. బాల కార్మికుల నిర్మూలన, బాల్య వివాహాలు అరికట్టడం, మూఢనమ్మకాల నివారణ, వ్యసనాల వల్ల కలిగే నష్టం, అక్షరాస్యత అవసరం వంటి 12 రకాల అంశాలను ఎంచుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సొంత ఖర్చులతో ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజలను మేల్కొల్పుతున్నారు, అక్షరాలను దిద్దిస్తున్నారు. మన ఈ కొమరం భీం జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడి ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలు సద్వినియోగం కావాలంటే అసలు ప్రజలు చైతన్యవంతం కావాలి. ప్రజలు చైతన్యవంతం అంటే వాళ్ళకు విద్య కావాలి. వాళ్ళకు విద్య లేకుండా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి అందుకు వాళ్ళ కనీస అవగాహన లేకుండా ఏ పథకం పెట్టినా అది సంపూర్ణమైనటువంటి అభివృద్ధి కాదు, అది వాళ్ళు సద్వినియోగం చేసుకోలేరు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ప్రవేశపెట్టే పథకాల గురించి, అలాగే అందరికన్నా ముఖ్యంగా మనకు విద్య కావాలి. విద్య ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేసుకుంటారు. కాబట్టి విద్య కావాలి, బాల్య వివాహాలు చేసుకోవద్దు, విద్య యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా వన్యప్రాణులను రక్షించాలి, అదేవిధంగా కుటుంబ నియంత్రణ పాటించాలి, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ ఓటు హక్కును కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలి, సచ్చీలను ఎన్నుకోవాలి, వాళ్ళ గ్రామాభివృద్ధిని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవాలి అనే కారణంతో ఒక 12 అంశాలను నేను ఆధారం చేసుకుని మొత్తం మీద వీళ్ళను ఇక్కడికి నా సొంత ఖర్చులతోటి ఈ సెలవు దినాల్లో, ఈ వేసవి దినాల్లో మొత్తం మీద నేను ఇట్లా చేయడం మూలంగా కొంతమంది కనీసం జిల్లాలోని 15 మండలాల్లో ఒక్కొక్క గ్రామాలు 15 గ్రామాలను చైతన్యమైతే వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశం మీద వాళ్ళకు ప్రధానంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు హాస్టళ్లు, సంక్షేమ హాస్టల్ అన్ని ఉన్నాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంకుల్లో వాళ్ళు డబ్బులు పొదుపు చేసుకోవాలి. అలాగే సుకన్య సమృద్ధి పథకాలలో, అదేవిధంగా ఇన్సూరెన్స్లలో మొత్తం మీద ఒక 1000 రూపాయల సంవత్సరం కడితే 20 లక్షలు వస్తే ఏదైనా సంఘటన జరుగుతాయి. ఇవన్నిటిని కూడా సద్వినియోగం చేసుకుంటే అప్పుడు మన గ్రామం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశం మీద నేను చైతన్యవంతమైన కావాలనే ఉద్దేశం మీద ఇంత మారుమూల ప్రాంతానికి మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి కనీస సౌకర్యం నేను ఊరిని ఎంచుకొని వచ్చిన. ప్రజాసేవలో మమేకమైన రమేష్ ను ప్రభుత్వం కూడా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించింది. ఈ క్రమంలో టీచర్ రమేష్ సామాజిక స్పృహను
అర్థం చేసుకున్న జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఈయన్ని దోత్రే గ్రామాల్లో పర్యటనకు అనుమతిచ్చారు. దీంతో తాను వెళ్లడమే కాకుండా అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్థానిక అధికారులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు. ఈయన చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ ఇల్లు అన్నప్పుడు మనం ఈ రాత్తం ఇది అరే ఈగలు ఉన్నాయి అంటాం కదా, ఈగ అన్నప్పుడు ఇది రాయాలి. ఓ అరే అడవిలో పోయి ఉడతలు పట్టకుండా అంటాం కదా. ఓ అంటే మనం కైకిలు పోతే ఇట్లా పోతే పిల్లగాళ్ళని వేస్తాము, దేంట్లో వేస్తాము, ఊయలు వేస్తాము. ఊయల అంటే ఇది రావాలి. కాలం ఎంత మారినా కొన్ని సంప్రదాయాలు మర్చిపోకూడదు. అందుకే ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పురాతన సంప్రదాయాలు పాటిస్తూనే ఉంటారు. ముఖ్యంగా గిరిజన జాతి ప్రజల్లో ఇవి ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. వాళ్ళు ప్రతి చెట్టు, పుట్టకు, పండ్లకు, కాయలకు పూజలు చేస్తూనే ఉంటారు. తమ కడుపు నింపే వాటిని సైతం దైవంగా భావిస్తూ ఉంటారు. అందుకే పూజ చేసి కానీ వాటిని తినమంటూ ఉంటారు. మరి వాళ్ళు జరుపుకునే ఓ ప్రత్యేకమైన పండుగ ఏంటో తెలుసుకుందామా? ఏజెన్సీ ప్రాంతాలలో తెలుగు సంవత్సరాది ఉగాది దగ్గర నుండే అనేక గిరిజన గ్రామాలలో పలు రకాల పండుగలను నిర్వహిస్తారు. ఈ పండుగలలో భూదేవి పండుగ, మామిడికాయ, చింతకాయ ఇలా పలు రకాల కాయల పండుగలను చేస్తుంటారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ మారుమూల అటవీ ప్రాంతమైన అలివేరు గ్రామంలో మామిడికాయ పండుగను నిర్వహించారు. తెల్లవారుజామున మామిడి చెట్టు వద్ద వనదేవతకి పూజను చేశారు. అనంతరం అక్కడ ఉన్న చెట్లకు ఉన్న మామిడికాయలను కోసి దేవతకి నైవేద్యంగా అందించారు గిరిజనులు. ఆ తర్వాత వాటిని అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పూజ వద్ద గిరిజనుల సాంప్రదాయమైన రేలా నృత్యం నిర్వహించారు. ఇక రాత్రికి ఊరంతా కలిసి గ్రామ దేవతకు మొక్కుగా ఇచ్చిన కోళ్లను వండుకుని సహపంక్తి భోజనాలు చేశారు. మామిడికాయ పండుగలో దేవతలకు పూజల అనంతరం గ్రామంలో చిన్న పెద్ద కలిసి ఒక స్థలం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి కోడికూర తెచ్చుకొని లొట్టెల్లో తాటికలను, జీడి, మామిడి ఆకులతో, దారకాయలతో సేవిస్తారు. రాత్రివేళ జరిగే వనదేవతల పూజలకు బయట వ్యక్తులను ఆహ్వానించారు. కేవలం గ్రామానికి చెందిన వారు మాత్రమే వనదేవతల పూజలో పాల్గొని సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇలా ప్రతి కాయ పండుగ సందర్భంగా వనదేవతలకు, గ్రామ దేవతలకు పూజలు చేస్తామంటున్నారు అలివేరు గ్రామస్తులు. మామిడికాయ పండుగ అనేది మేము జరుపుకుంటున్నామండి మా గ్రామంలో, అలివేరు గ్రామంలో. ఈ అలివేరు గ్రామంలో ఆనవాయితీగా వచ్చేటటువంటి ఈ పండగ మా ముత్తాతల కాలం నుంచి కూడా జరుపుకుంటున్నామండి. ఇది మామిడికాయ మేము తినాలంటే ఈ పండగ జరుపుకున్న తర్వాతనే తింటామండి. అలా ఒకటి కూడా మా ఆదివాసీ పండుగల్లో పప్పు పండుగ కానీ, చిక్కుడుకాయ పండుగ కానీ ప్రతి ఒక్కటి కూడా జరుపుకుంటుంటామండి. అందులో భాగంగానే ఇది ఆనవాయితీకి వచ్చినటువంటి పండుగలు, అందులో భాగంగానే ఇవి జరుపుకుంటాము. అలాగే ఇది ఈ పండగ సందర్భంగా మేము ఆటపాటలతో, డోలాటలు, గిల్లెగిత్తులు పట్టుకొని చక్కగా ఆడ మొగ కలిసి ఎటువంటి భేదాలు లేకుండా మంచిగా ఆడుకుంటామండి. ఆడుకుంటూ 2-3 రోజుల పాటు ఈ పండగ జరుపుకొని ఆటపాటలు, మంచి భోజనాలు, దీనికి భోజనాలు కూడా చేసి చక్కగా అందరం కలిసి చేసుకుంటామండి. భోంచేస్తాము. అలా వచ్చిన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి తెలియజేస్తాము. అలాగే వాళ్ళందరూ వచ్చి ఆటపాటలతో రాత్రిపూట ఆటపాటలు జరుపుకొని తెల్లవారుజామున వెళ్తారండి. వెళ్ళే క్రమంలో వాళ్ళకు కూడా మళ్ళీ మేము మంచి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళని పంపిస్తామండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇది ఆనవాయితీకి వస్తుంది కాబట్టి మా పండుగలు ఏది కూడా ఆనవాయితీగా జరుపుకోకుండా మేము వదిలిపెట్టామండి. దీన్ని తరతరాల నుంచి కూడా మా పెద్దలు ఎలా నడుపుకున్నారో ఆ రకంగానే మేము జరుపుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తరతరాలుగా పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చెబుతున్నారు. గిరిజన సంప్రదాయ నృత్యమైన రేలా నృత్యాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మనకి ఆదివాసీ పండగలు అంటే ఇంత ఉత్సాహంగా చేసేవాళ్ళప్పుడు ఇవన్నీ ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. కనుమరుగవుతున్నా కనుక ఇదే ఇప్పుడు మనం ఏం చేశారంటే గవర్నమెంట్ మాకు దానికి చేయూత చేసి సహాయం చేస్తే మా ఈ పండగలు ఇంకా మేము జరుపుకోవడానికి మాకు మంచిగా ఉంటుందండి. అది
ఎందుకంటే మాకు చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు కదండి, అందరూ ప్రజలు వస్తారు. అందుకని దానికి గవర్నమెంట్ మనకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము మనవి చేస్తున్నామండి. ఓవైపు పట్టణాలు నగరాలు అభివృద్ధి చెందుతూ ఉంటే మరోవైపు అడవులు చెట్లు పచ్చదనం కరువవుతోంది. అందుకే ప్రకృతిలో సమతుల్యం దెబ్బతిని విపరీతమైన ఎండలు వానలతో ప్రజలు అల్లాడుతున్నారు. చెట్లను విపరీతంగా నరికివేయడమే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఎండలకు కారణం. అయితే ఓ ప్రకృతి ప్రేమికుడు మాత్రం చెట్లపై తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుతున్నాడు. చెట్లపై మమకారంతో ఏకంగా తన ఆటోలోనే మొక్కలు పెంచుతున్నాడు. మరి కదిలే ఆ ఆటో వనమేంటో చూసొద్దామా? సాధారణంగా ఆకుపచ్చని మొక్కలను ఇంటి పెరట్లోనూ మేడపైన పెంచుతుండడం చూస్తుంటాము. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఆటోపై మట్టి కుండీలు అమర్చి వాటిపై మొక్కలు పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆటో డ్రైవర్. మొక్కలపై తనకున్న ప్రేమను తనదైన పద్ధతిలో ప్రదర్శిస్తున్నారు. తన ఆటోనే పచ్చని చెట్లతో తీర్చిదిద్ది పర్యావరణ హిత ఆటోగా మార్చి ప్రయాణికులకు ఎండవేడి నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు. అంతేకాదు పర్యావరణం పట్ల తన ఆటోలో ప్రయాణించే వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఎండాకాలంలో మే నెలలో విపరీతంగా వడగాలి బాగా ఎండకు తట్టుకోలేరు జనం కోసమే చల్లగా వాళ్ళకు గమ్యం చేర్పించాలి. ఎందుకంటే ఈ వడగాలికి తట్టుకోలేరు జనం. వాళ్ళకు కూల్గా తీసుకుపోయే ఆటో డ్రైవర్ లక్షణం అంది. ఎందుకంటే నేను వాళ్ళకి చల్లగా కూల్ వాటర్ కూడా పెట్టిన, 2 ఫ్యాన్లు కూడా లోపల సెట్ చేసిన. ఈ నాకు కూడా ఒక ఫ్యాను, కస్టమర్లకు కూడా ఒక ఫ్యాను. ఎండాకాలంలో బాగా ఊపరిస్తుంది కాబట్టి వాళ్ళకు ఫ్యాన్లు కూడా సెట్ చేసిన, వాళ్ళ కూలింగ్ వాటర్ కూడా పోయటం జరుగుతుంది. అది ఆటో చాలా బాగుంది. నన్ను ఫోన్ చేసి అయినా మరీ పిలిపించుకుంటున్నారు. ఎందుకంటే అన్న ఆటో అన్న ఎక్కడ ఉన్నావు, నువ్వు కొద్దిగా రావాలి, ఎండకైతే వడగాలి మేము తట్టుకోలేము కదా, మామూలు ఆటోలో పోవాలంటే నా వల్ల అయితే లేదు కదా, కూలింగ్ ఆటో కావాలని మీ ఆటో మేము కోరుకుంటున్నామని మేము ఒక ఫోన్ నెంబర్ మెసేజ్ పెడుతున్నాం. ఆ ఫోన్ ద్వారా మాకు రావాలి, మమ్మల్ని ఎక్కించుకోపోవాలి, మమ్మల్ని గమ్యం కానీ లేకపోతే ఫంక్షన్ కానీ అక్కడ తీసుకుపోవాలని ఫోన్ ద్వారా అయితే మాత్రం నేను వాట్సాప్ పంపిస్తున్నారు. అట్లా పోతున్నాను. యథాయితిగా ప్రకృతిని ప్రేమించుకుంటూ ఆటో తోలుకుంటూ జీవనం సాగించుకుంటున్నాను. ప్రకృతిని ప్రేమించుకోవాలి, చెట్లని పెంచుకోవాలి. ప్రతి ఒక్క సంవత్సరం అయితే ఒక 4 చెట్లను నాటుకోవాలని నేను మనవి చేస్తున్నా అందరికీ. ఎందుకంటే జనాలకు ఎండాకాలంలో వడగాలికి తట్టుకోలేరు. ఎందుకంటే గార్డెన్లకి ఆటోని తయారు చేసి జనాలకు వాళ్ళకు చల్లగా గమ్యం చేర్పిస్తున్నాను. వాళ్ళ కూలీకి వాటర్ కూడా అందిస్తున్నాను. నా ఆటో వికలాంగులకు ఫ్రీ, ఎండాకాలంలో చూపు లేని వాళ్ళకు కూడా ఫ్రీ తోలుతున్నాను. ఎందుకంటే నేను మీ ఆటో అంజి ఎందుకంటే జనాలకు సేవ చేయాలి, ఏదైనా ఒక మంచి పని చేయాలి అని నా కోరిక. జనం అయితే కొద్దిగా చల్లగా వాళ్ళు మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉన్నట్టే, కస్టమర్లు వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్టే. మహబూబాబాద్ పట్టణానికి చెందిన అంజీ అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ తన బతుకు బండిని నడుపుతున్నారు. ఆయన గత 3 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నారు. తన ఆటోనే ఓ పార్కుగా మార్చి రకరకాల మొక్కలను పెంచుతూ ప్రయాణికులకు ఎండవేడి నుండి ఉపశమనం కలిగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అంతేనా, ఆటోలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి తాగునీటిని కూడా ఏర్పాటు చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నానుడిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆటో డ్రైవర్ ఒక వినూత్నమైనటువంటి ఆలోచన గావించి ప్రకృతి ప్రేమికుడుగా ఈ ఆటోను తయారు చేశాడు. ఆటో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పచ్చదనంతో కూడుకున్నటువంటి ఈ మొక్కలతో ఈ ఆటోలో కూర్చున్నటువంటి వాళ్ళకు చల్లని సేదనిస్తుంది. దాంతోపాటుగా చల్లని వాటర్ కూడా పెట్టాడు, ఫ్యాన్ కూడా పెట్టాడు. సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిని అందించి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నానుడిని చాటినటువంటి ఈ ఆటో డ్రైవర్ కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా ప్రతి వారు కూడా తమ ఆరోగ్యాన్నే ధ్యేయంగా భావించి ఆటోలకి ఈ రకంగా ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు, ఖర్చేమి కాదు. కాబట్టి ఆ రకంగా ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రయాణికులకు ఎంతో మేలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటారని భావిస్తున్నాను. ప్రతి సంవత్సరం వేసవి సీజన్లో 3 నెలల పాటు తన ఆటోలో రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేస్తున్నారు. అందరూ మొక్కలను నాటి సంరక్షించాలని ప్రజలకు ఈ ఆటో వాళ్ళ అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు ప్రయాణికులు తన ఆటోలో ప్రయాణించడానికి ఫోన్ ద్వారా సంప్రదించడం జరుగుతుందని అన్నారు. మరోవైపు తన ఆటోలో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆటో డ్రైవర్ అంజీ తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఈ ఆటో డ్రైవర్ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇది వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.